మాలలను చంపినా మాదిగలను చంపినా కూడా ఈ రాష్ట్రంలో మాకు రక్షణ లేకుండా పోతుందని ఈ సందర్భం గుర్తు చేస్తూ ఉన్నాం. మీరు గమనించండి, గత ఏడాదిలో దసరా పండుగ రోజున ఒక సంఘటన జరుగుద్ది. ఇక్కడ ప్రకాశం జిల్లాలో కందుకూరు నియోజకవర్గం దారకంపాడు అనే ఒక విలేజ్లో కమ్మ సామాజిక వర్గానికి కాపు సామాజిక వర్గానికి వాళ్ళ వ్యక్తిగత గొడవల నేపథ్యంలో ఒక సంఘటన జరిగి ఫార్చునర్ కారుతో కమ్మ సామాజిక వర్గం చెందిన అతను కాపు సామాజిక వర్గం చెందిన ఒక లక్ష్మీనాయుడు అనే ఒక యువకుడిని చంపేస్తారు. ఆ ఘటనలో రాష్ట్రం కూడా స్పందించి హోంమంత్రి గారు కూడా ఆ ఘటన దగ్గరికి వెళ్ళారు. అదేవిధంగా ఆమెతో పాటు అనేక మంత్రులు కూడా వెళ్ళారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి కూడా ఫోన్ చేసి కూడా మాట్లాడి ఆ కుటుంబానికి ₹1 కోటి ఎక్స్గ్రేషియా 5 ఎకరాల భూమి ఆ కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగం కూడా కేటాయించారు. అంటే మీరు ఒకసారి గమనించండి, మా దళితులపై జరిగినప్పుడు ఈ ప్రభుత్వాలు అది ఏ ప్రభుత్వమైనా స్పందించే తీరు చాలా అన్యాయంగా ఉంది. అందుకని మాకు బాగా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నాం. అదేదైతే నిన్నగాక మొన్న జరిగినటువంటి దారకంపాడు ఘటనలో ఏదైతే ప్రభుత్వం ముందుకొచ్చి ఆ విధమైన నిర్ణయాలు తీసుకుందో అదే నిర్ణయాలు కర్నూలు జిల్లా బొందిమడుగుల విలేజ్లో జరిగినటువంటి ఘటనలో టీఎం రమేష్ మాదిగన్న గారి కుటుంబానికి ₹1 కోటి ఎక్స్గ్రేషియా ప్రకటించాలి. అదేవిధంగా 5 ఎకరాల భూమితో పాటు ఆ కుటుంబంలో ఉద్యోగం ఇచ్చి వెంటనే దోషుల్ని కఠిన శిక్ష పడే విధంగా ఫాస్ట్ ట్రాక్ కోర్టుని ఏర్పాటు చేసి 3 నెలల్లో వాళ్ళకి కఠినమైన శిక్షణ విధించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. లేని పక్షంలో గౌరవనీయులు ఉసిరిపాటి బ్రహ్మయ్య మాదిగ గారి నాయకత్వంలో మేము ఈ ప్రభుత్వంపై పోరాటం చేసి మా మాదిగలకు రక్షణగా ఇక్కడ ఉండబడిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలందరికీ రక్షణగా బ్రహ్మ నాయకత్వంలో మేము ముందుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం.